నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఎక్కడ ఏం జరిగినా కూడా ఇదంతా రాజకీయ కుట్రతోనే జరుగుతోంది అనే ఒక ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్రం ప్రతిపక్షం నుంచి గూడాను. మరి డైరెక్ట్‌గా జగన్ గారే పల్నాడులోని తాజాగా జరిగిన ఒక హత్యకి సంబంధించి ఇదంతా రాజకీయ కక్షపూరిత హత్య అని జెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో, అసలు ఏంటి? ఏం జరిగింది? పల్నాడు జిల్లా ఈ గురజాల పిన్నెల్లిలోని జరిగిన హత్యకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది అంటారు? జగన్మోహన్ రెడ్డి తాలూకు మాటలు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని మాట్లాడుతున్న మాటలు. ఆయనంత అమాయకంగా లేదా ఆయనంత దాన్నేమంటారు అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మాటలు ఎవరు నమ్ముతారండి? ఆయన తెల్లారి లేచిన తర్వాత శవాలు తప్ప ఇంకేమి కనిపించవా? పండగ పూట అదో గురజాల దగ్గర ఏదో పిన్నెల్లి సల్మాన్ అనేవాడు వాళ్ళ భార్య బాలతో వెళ్ళాడు, చూడడానికి వెళ్ళాడు. వాళ్ళకి ఏదో అక్కడ వాళ్ళకి భార్యగా బాగలేదు, చూడడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైన తగాదాలు డెఫినెట్ గా ఉంటాయి. ఏ విధంగా మరి జరిగిందో దర్యాప్తు చేస్తే మనకు తెలియాలి, కానీ దర్యాప్తు చేయకుండా దీన్ని కేవలం వైసీపీ పార్టీకి చెందినవాడు ఈ సల్మాన్ అనేవాడు కనుక ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడిని చంపేశారని నిర్ధారణకు వచ్చి ఇలా తెల్లారుజామున ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం ఎంత అజ్ఞానం అమ్మా. ఆయన 12వ తారీఖున దాడి జరిగింది, 15వ తారీఖున చనిపోయినాడు. 12వ తారీఖు 15వ తారీఖు మధ్య ఒక 72 గంటలు ఉంటాయి. ఈ 72 గంటల్లోనూ 7,000 మంది ఆయన్ని కలుసుకోవచ్చు. అర్థమైందా? ఏదైనా సంఘటన జరిగినట్టయితే ఒక సంఘటనలో 60 నిమిషాల తర్వాత అంటే గంట తర్వాత వెళ్ళినట్టయితే 60 నిమిషాల్లో 120 న్యూస్లు మనకు తెలుస్తాయి. కనుక 12 నుంచి 15 వరకు ఆయన బెడ్ మీద దుడ్డి 15 చచ్చిపోయినప్పుడు ఆయన వారసు ఆయన తాలూకు మనుషులు చెప్పొచ్చు, అటువైపు వాళ్ళు చెప్పొచ్చు, ఊర్లో వాళ్ళు చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా వాస్తవికంగా ఆ డెడ్ చచ్చిపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సల్మానే చెప్పొచ్చు. చెప్పడా? అంటే ఈయన కళ్ళు మూసుకొని అది కేవలం తెలుగుదేశం వాళ్ళే చంపేశారు, నా కల్లోకి వచ్చారు, నిద్రలో నాకు చెప్పారని చెప్తే ఎవడు వింటాడమ్మా? 3 రోజులు ఉన్నప్పుడు పోలీసులు ఊరుకుంటారా? పోలీస్ అఫీషియల్స్ ఊరుకుంటారా? చెప్పరా ఎవడు కొట్టాడు, ఎలా కొట్టాడు, ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, ఇంతకుముందు మీకున్న ఏమైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయా, లేదా సడన్ గా దేంతో వచ్చారు, ఎలా వచ్చారు, మొత్తం డీటెయిల్స్ అంతా మైన్యూట్ గా ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పిన మాటల్ని రికార్డు చేసి పెట్టి కూడా ఉంటారు పోలీసులు. అవును, ఏదో ఒక వాంగ్మూలం అయితే తీసుకుంటారు. వాంగ్మూలమే కాకుండా ఇప్పుడు టెక్నికాలిటీ పెరిగిపోయింది కదమ్మా. స్వయంగా ఆయన వాయిస్ తో రికార్డు చేసుకొని కూడా ఉంటే ఉండొచ్చు. మనం అజ్ఞానంగా తెల్లలేచి ఈ హత్య తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పేసి జెండా ఎత్తి ఎలాగొద్ది? పైగా ఇదే అనమాట రెడ్ బుక్ రాజ్యాంగమా? రెడ్ బుక్ అవుతుందండి, రాజ్యాంగం అవుతుందండి. రెడ్ బుక్ ఇది డైరీ. అజ్ఞానంగా ఎవరైనా ఉంటే తెలుసుకోండి, రెడ్ బుక్ ఇది డైరీ. మనం ఏదైనా విషయం మర్చిపోకుండా రాసుకునేది ఏంటంటే డైరీ. ఆ డైరీ ఎర్రగుంది, అందుకే ఎర్రది. ఇక్కడ రాజ్యాంగం అన్నది ఎంతమంది రాజ్యాంగం నోటు తనేస్తారు, కానీ ఆ రాజ్యాంగం రాసింది ఎవరు, ఎంత కష్టపడ్డారు, ఎవరెవరు కూర్చున్నారు, తుది మెరుగులు ఎవరు చేశారు అని రాజ్యాంగం గురించి చెప్పేవారు. కానీ రాజ్యాంగాన్ని రాసింది మాట్లాడితే అంబేద్కర్ అంటారు. అది రాజ్యాంగం గురించి ఇంకోసారి చెప్పుకుందాం. దాంట్లో మరి రాజాజీ లేడా, నెహ్రూజీ లేడా, సుభాష్ చంద్రబోస్ లేడా, వీళ్ళందరూ ఉండి ఎంత వాళ్ళ తాలూకు ఐడియాలజీ లేదా, మహాత్మా గాంధీ తాలూకు
ఆ సూచనలు లేవా? ఏమి లేవు. ఏదో రాజ్యాంగం అంటే ప్రాసకి బావుందని వాడేస్తూ ఉన్నారు అంతే. ప్రాణానికి చెప్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటారు ప్రతి ఒక్కరు అర్థం లేకుండా. రెడ్ బుక్ ఇస్ ఎ డైరీ. అర్థం కాదు తెలుసుకోండి. హ్మ్. రెడ్ బుక్ డైరీ అని చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? మరి రాజకీయ నాయకులు అందరూను రెడ్ బుక్ రాజ్యాంగం అంట. రాజ్యాంగం పరువు తీసేస్తున్నారు కదా! రాజ్యాంగం అన్నది మనకి ప్రజాస్వామ్యానికి ఒక భగవద్గీత లాంటిది. మానవ జీవితానికి, దైవికమైన ఆధ్యాత్మిక జీవితానికి భగవద్గీత ఎలాగో డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం అన్నది మనకు ఒక భగవద్గీత లాంటిదన్నమాట. ఒక దిక్సూచిక. అట్లాంటిది ఇలాగా తెలివి తక్కువతనంగా మాట్లాడిసి దాన్నే పెట్టుకొని మిగతా వీళ్ళందరూ మాట్లాడడం ఎంత దరిద్రం అయిపోయిందండి. అంత దరిద్రం అయిపోయింది రాజకీయాల్లో. ఇంత అజ్ఞానంగా మాట్లాడతారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తారు. ఆ తెలుగుదేశాలకు ఇంకేమి లేదు. ఊర్లో వాళ్ళందరూ కూడా వలసపోతున్నట్టు. ఎందుకు వలసపోతారు? ఊళ్ళో అవును. వాళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు? హ్మ్. ఏ? పోలీసులు చూసి ప్రజలు భయభ్రాంతులైపోతున్నారట. హ్మ్. భయభ్రాంతులైపోతున్నారో లేదో ప్రజలు చెప్పండి. మీరు చెప్పడం ఏంటి? హ్మ్. మీరైతే ఓడలు కాల్చి పారేశారు కదయ్యా! తెలుగుదేశానికి వీళ్ళు ఓటేస్తారని తెలిసినట్టయితే ఓడలు కాల్చేశారు. అవును. తెలుగు పంచాయతీ ఎలక్షన్స్‌లో గాని, నామినేటెడ్ పోస్టులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్‌లోను నామినేషన్ వేయడానికి వెళ్ళి సంతకం చేద్దాం అనుకున్నప్పటికి చెయ్యి నరికేశారు. అది మీ రాజరికం. అది మీ తాలూకు రాజకీయం. అలాగేం చేయటం లేదే. ఓ జర్నలిస్ట్ సూటిగా గట్టిగా అడిగినందుకు తల ముక్కలు చేసేశారు. ఇనపరాడుతో కొట్టేశారన్నమాట. అలాగే దాని తర్వాత జర్నలిస్ట్ దగ్గరలో ఉంటే పాతి పెట్టేస్తా ఉన్నారు. జర్నలిస్టులని మనుషుల్లా చూసారా? పురుగుల్లాగా చూశారు. అది మీరు చేసిన పని. ఇప్పుడేమి ఆ డెవలప్‌మెంటల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరున్నంత తీరిగ్గా లేరు. వాళ్ళు అనకూడదు గానీ ఆ చంద్రబాబు నాయుడు, మన లోకేష్ ఆ భార్య బిడ్డల్ని ఎప్పుడు చూస్తారో మరి ఏంటో మరి తెలీదు గానీ రాత్రి 10 గంటల వరకు ప్రోగ్రామ్స్. మళ్ళీ 4 గంటలకి వెళ్ళిపోవాలి. 4 గంటలకి ఎడ్యుకేషను. అక్కడి నుంచి ఇంప్లిమెంటేషను. ఇదంతా చేస్తున్నట్టయితే ఈళ్ళగా చౌకబారు ప్రశ్నలు, చొప్పదంటు ప్రశ్నలు వేయడానికి వాళ్ళకి తీరిక లేదు. ఈయన ఖాళీగా కూర్చున్నాడు. పైగా ఈయన రాజకీయాల్లో ఈయనంత నీతి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరూ లేరమ్మా. తెల్లారయిస్తే అబద్ధాలు, మోసాలు, విషం చెమ్మడం. ఏమైపోతుందంటే ఆయన అజ్ఞానం కొద్దీ తెలుసుకోలేకపోతున్నారు కానీ ఈయన ఇలా విషం చెబుతుంటే ప్రజలకి ఇంకా కూడా గట్టి నమ్మకం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు మీద. ఏమి ఆయన ఇవాళ మన దగ్గర ఉన్నాడు, ఆయన మీద ఎందుకు అలాగ నిందలేస్తాడు అనుకుంటారు కదా. అవును. పవన్ కళ్యాణ్ ఆ రోడ్లు తిరుగుతున్నాడు, రోడ్లే వేస్తున్నాడు, పిఠాపురంలో ఉన్నాడు. పండగపూట అనకూడదు కానీ అన్నయ్య పిలిచినప్పుడు కూడా లేదు నా నియోజకవర్గం ముఖ్యం, నా నియోజకవర్గంలో అందరికీ అన్ని అందేలా చూస్తాను అని ఆయనకి తోచింది ఏదో పంచిపెట్టాడు. ప్రజల్లో ఉంటున్నాడు, వీళ్ళు ప్రజల్లో ఉంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా సరే ప్రజల దగ్గరకు వచ్చావా? ఎప్పుడైనా తప్పి చెడి వచ్చినట్టయితే మొత్తం ఊర్లో అడ్డుగా ఉన్నటువంటి దారి పొడుగుతా ఉన్న పచ్చని చెట్లు నరికించేస్తాం. అశోకుడు చెట్లు నాటించినట్టయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించాడు, చరిత్రలో ఉండిపోతుంది. రెండోదేమో ఎక్కడ లేదు, ఈ డబ్బు నీ సొంతం కాదు కదా, బారికేడ్లు కట్టించావు. ఎన్ని కిలోమీటర్ల దూరం నడిచి కారు వెళ్తుందో అన్ని కిలోమీటర్ల దూరం కూడా పరదాలు కట్టించావు. అయింది కదా. తర్వాత పరదాలు కట్టించినప్పుడు దుకాణాలకి నీకు ఆటంకం ఏమిటి? దుకాణాల్లోంచి ఎవడో వచ్చి నిన్ను చంపేస్తాడా? దుకాణాలు మూయించేసి వాళ్ళ వ్యాపారాలకు నష్టం కలిగించావు. ఇవన్నీ చేసింది నువ్వు.
చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఉండడం ఏంటి? ఇంకోసారి ఆ మాట అనొద్దు. రైట్ రెడ్ సార్. బుక్ రెడ్ బుక్ ఇస్ ఎ డైరీ. హ్మ్. కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ భగవద్గీత ఫర్ ది డెమోక్రసీ. హ్మ్. ప్రజాస్వామ్యానికి భగవద్గీత లాంటిది కనుక రెండూ కలిపేసి మీ అజ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవద్దు. హ్మ్. కానీ దీంట్లో ఊర్లోంచి వదిలి ఎవరు పారిపోవటం లేదు. తెలుగుదేశం వాళ్ళు నరికారా నరకలేదా అని చెప్పవలసింది మీరు నేను కాదు. పోలీసులు తేలుస్తారు. పోలీసులు ఏదో కాకమక్కబులు చెప్తే మనం నమ్మం కదా. ఆధారాలతో తేలుస్తారు. అంతవరకు సైలెంట్‌గా ఉండడం మీ సభ్యత కదా. హ్మ్. అందులో ఒక ముఖ్యమంత్రి రేంజ్ వారు గమ్మున ఏదో జరిగిందని ఏది వెంటనే చెప్పేద్దామా? చెప్పేసి చేతులు కడిగేసుకుందామా? ఇంత విషం చిమ్మేద్దామా? కడుపుబ్బు అంటే ఉబ్బరం తీరిపోతుంది కదా! అందుకోసం మాట్లాడే మాటలు గానీ, ఇదేదైనా పనికొచ్చే మాట. ఏ మాట మాట్లాడినా ఏం మాట్లాడతావు? తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారు. హ్మ్. తెలుగు వాళ్ళ కోసం భయపడి వైసీపీ వాళ్ళు అసలు ఆ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇల్లు వాకిలి అన్నీ వదిలి వలసపోతున్నారు. ఇవన్నీ జానపద కథలలో మాటలు మాట. ఇప్పుడు కాదు ఎవరు వలసపోవటం లేదు. ఎందుకు పోతున్నారు? ఆళ్ళకి పనికి ఆహార పథకం ఉంది. ఏదో పని చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. హ్మ్. 4000 రూపాయలు వస్తున్నాయండి. మరి భోజనానికి ఇబ్బంది రైట్. లేదు కదా! అంతే కదా అందువల్ల సార్. ప్ర ప్రజల ఆలోచనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసినా గూడా ప్రజలకు ఆ మాత్రం అవగాహన, ఇంకితం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుందనేది గ్రహించగలుగుతారు. అవునవును. హ్మ్. కలుగుతారు. తగిన మూల్యం చెల్లించుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.